హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో వీడియో ఏంటంటే మా మేనత్త వాళ్ళు ఎల్లమ్మ తల్లి కొలుపునైతే చేశారనమాట. చాలా 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 బాగా చేశారు. ఎందుకంటే చాలా చోట్ల చూశాను కానీ ఎల్లమ్మ తల్లి కొలుపుని ఇలా మాత్రం చాలా కొత్తగా ఉందన్నమాట. ఎప్పుడు చూడలేదు మేము ఇలా చేయడం. చాలా బాగా చేశారు. వచ్చిన వాళ్ళు కూడా దేవుడిని అయితే చాలా బాగా అలంకరించి చాలా మంచిగా అయితే పూజను అయితే జరిపించారు. సో నాతో పాటు మీరు కూడా వీడియో చూడాలని చెప్పేసి మీకోసం వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా అయితే దేవుడికి సంబంధించిన సామాన్లు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్నీ అయితే రెడీ చేసి పెట్టేశామన్నమాట. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ పెట్టేస్తే వాళ్ళు అన్నీ సదురుతున్నారు ఏవేది ఎక్కడ పెట్టాలనేసి. మనకైతే ఎల్లమ్మ తల్లికి కావాల్సిన సామాన్లు అని చెప్తే ఇస్తారనమాట. మేమైతే వెళ్ళి తీసుకొని వచ్చాము. ఇప్పుడు మనకి గుళ్ళో ఏదైతే పెడతారో ఆ పూజ సామాగ్రిని అన్నింటినీ వాళ్ళైతే మంచిగా రెడీ చేసి అలంకరణ చేసి అయితే పెట్టారనమాట. ఇప్పుడు మీకు బుట్ట చూపించాను కదా, ఆ బుట్టలో వచ్చేసి మనం పుట్టమన్ను తీసుకురావాలి. సో దానికోసం మేమైతే ఆ బుట్టని పసుపు, కుంకుమ, బొట్లు, పూలు వేసి మంచిగా అలంకరణ అయితే చేశాము. ఇప్పుడు అమ్మవారి గురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూజ చేసిన తర్వాత తీసుకొచ్చి దేవుడి గుళ్ళో పెట్టి దండం పెట్టుకోమంటే మామయ్య, అత్తయ్య అయితే అది చేస్తున్నారనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీళ్ళే అండి, ముగ్గురు వచ్చారు కొలుపు కొలవడానికి. అయితే అసలు ఎంత బాగా చేశారో మీరు వీడియోలో చూస్తారు కదా, మీకు కూడా అలానే అనిపిస్తుంది ఖచ్చితంగా. దేవుడి గుడికి వేయడానికి ఇంకా అమ్మవారికి వేయడానికి పూలను గుచ్చమంటే మేమైతే పూలను అయితే మంచిగా రెడీ చేసామన్నమాట. మనం ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి ఎలా చేస్తామో అలాగే చేశారండి. ఫస్ట్ అయితే మనం తోరణం కడతాం కదా, సో వాళ్ళు కూడా అలానే స్టార్ట్ చేశారు. చూడండి మీరు కూడా. అమ్మవారికి సమర్పించే బోనాన్ని అయితే వాళ్ళే చక్కగా రెడీ చేశారండి. ఎంత బాగా రెడీ చేశారో. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళు కాళ్ళకి పసుపు పెట్టుకొని పూజనైతే స్టార్ట్ చేద్దామని చెప్పేశారు. మేమైతే రెడీ అవుతున్నాం అన్నమాట. మనం ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ప్రతానం అనేది చేస్తారు కదండి, సేమ్ ఇప్పుడు కూడా తల్లిదండ్రుల ప్లేస్లో వీళ్ళని కూర్చోపెట్టి అమ్మవారికి అయితే ప్రతానం చేస్తున్నారు. మనకి బేషన్ చూస్తున్నారు కదా, ఆ బేషన్లో అయితే నిండుగా బియ్యం పోసి పైన ఒక క్లాత్ని అయితే కప్పి అక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టి వీళ్ళిద్దరితో అయితే పూజ చేయించారనమాట. అసలు ఎంత బాగా పూజ చేయించారో మేము చూస్తున్నంతసేపు కూడా అసలు ఎంత బాగా అనిపించిందో మాకు కూడా. చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా అనిపించింది పూజ జరిగినంతసేపు. చక్కగా మన ఇంట్లో ఒక అమ్మాయి పెళ్ళి ఎలా చేస్తామో సేమ్ మొత్తం ప్రాసెస్ కూడా అలానే చేశారండి. నేనైతే ఫస్ట్ టైము ఇలాగా చేస్తుంటే చూడటం అయితే ఫస్ట్ టైము. మీలో ఎవరైనా ఇలాగే చేస్తుంటే చూసారా అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. అత్తయ్య వాళ్ళతో ఆచమనం కూడా చేయించారండి. అలా చేస్తూ పూజనైతే స్టార్ట్ చేశారు. మీరు చూస్తున్నంతసేపు కూడా నేనైతే ఎలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యానో ఖచ్చితంగా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. అమ్మవారికి అయితే మంచిగా పూలు, పండ్లు అన్నీ పెట్టించి హారతిని అయితే ఇచ్చారనమాట. అగరబత్తులు కూడా వెలిగించి పసుపు, కుంకుమ, అక్షింతలతో అయితే పూజనైతే చేయించారు అత్తయ్య మామయ్యతో. నెక్స్ట్ పూలు కూడా వేసి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నారనమాట. పూజ అయిపోయిన తర్వాత హారతి పట్టాలంటే మేమైతే ముగ్గురం హారతి అయితే పడుతున్నాం అనమాట. ఫస్ట్ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళకి హారతి ఇవ్వమని చెప్తే అలా వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తున్నాము. ఎల్లమ్మ తల్లి పూజలో ఏంటంటే మనం పుట్ట దగ్గరికి పుట్టమన్ను తేయడానికి వెళ్తాం కదండి, అలా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్నింగ్ నుంచి నైట్ మన పుట్టమన్ను తీసుకురావడానికి వెళ్ళి వచ్చేంత వరకు కూడా ఫాస్టింగ్ ఉండాలన్నమాట. ఏం తినకుండా పాలు, ఫ్రూట్స్ అలా తినేసి ఫుడ్ అనేది తినకుండా అయితే ఉండాలన్నమాట.
నేను, మా చెల్లి, మా మరదలు అయితే మేము ముగ్గురం అయితే ఫాస్టింగ్ ఉన్నామనమాట. అంటే ఏంటంటే ఫాస్టింగ్ ఉన్న తర్వాత మనం పుట్టమన్నుకు వెళ్తాం కదండీ! అప్పుడు వాటర్ తీసుకొని బిందెలు 3 బిందెలు తీసుకొని వెళ్ళాలి. సో, దానికోసం ఖచ్చితంగా ఫాస్టింగ్ అయితే చేసే మనం పూజలోకైతే వెళ్ళాలనమాట. చాలా మంచిది. పూజ చేస్తున్న వాళ్ళకి మంచిది. అలా పాల్గొని మేము ఫాస్టింగ్ ఉండి దేవుడి కోసం వెళ్ళి మేము అలా వాటర్ తీసుకొచ్చి పుట్టమన్ను దగ్గర పుట్టని తడిపి అక్కడి నుంచి పుట్టమన్ను తీసుకొచ్చినందుకు మాకు కూడా చాలా పుణ్యం ఉంటుందన్నమాట. సో, వాళ్ళు చెప్పినందుకు మేము కూడా చాలా సంతోషంగా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే ఉండి అమ్మవారికి చాలా నిష్టగా పూజనైతే చేసుకున్నాము.
ఆది శక్తి శివుల బిడ్డలు సిరిగల్లానే వినాలి బయలు పుట్టిన బంగారు రూపంతో పుట్ట పూజ స్టార్ట్ చేసిన టైంకి వచ్చిన ఎవరైతే వచ్చారో పూజ చేయడానికి తనకైతే అమ్మవారు అయితే వచ్చారనమాట. అమ్మవారు వచ్చిన తర్వాత మా అత్తయ్యని మామయ్యని ఇలా పట్టుకొని చెప్తున్నారు. అంటే మీరు మంగళవారాలు ఎలా ఉండాలి, ఇంకా మీరు మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది అయితే అత్తయ్య వాళ్ళకైతే చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్పారంటే అమ్మవారు మన లైఫ్లో జరిగినవి మనకి అంటే చాలా వరకు మనం ఎవరితో షేర్ చేసుకోము, కొన్ని వరకే చెప్పుకుంటాము. అలా చెప్పుకోలేనివి కూడా అమ్మవారు అయితే చెప్పారనమాట. అంటే మీరు పాస్ట్లో ఏం జరిగింది, మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది అయితే అమ్మవారు చెప్పారు. మాకైతే చాలా సంతోషం అయితే అనిపించింది. మా అత్తయ్యకి కూడా పూజలు ఎలా చేసుకోవాలి, అమ్మవారు పెట్టుకున్న తర్వాత ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చెప్పారు. అమ్మవారి పూజ జరుగుతున్న టైంలోనే మా మేనత్తకి కూడా అమ్మవారు అయితే వచ్చారనమాట. సో తను కూడా చాలా సంతోషంగా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది నాకు అని మా అత్తయ్య వాళ్ళకైతే చెప్పారనమాట. ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళు ముత్తాలమ్మ తల్లికైతే కొబ్బరికాయ కొట్టుకొని వచ్చారనమాట. అక్కడ ఉన్న వాళ్ళైతే అందరు కలిసి వెళ్ళి కొబ్బరికాయని కొట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత జోలె తీసుకుంటారనమాట. అందరి దగ్గర జోలెని అయితే తీసుకొని ఇంట్లోకి అయితే వస్తారు. సో వాళ్ళ ఆడబిడ్డ ఫస్ట్ వాళ్ళకైతే స్వాగతం చెప్పాలి. ఫుల్ వర్షాలండి ఆ టైంలో, వర్షాలు పడటం వల్ల మొన్న మధ్య అస్సలు వాళ్ళకి రావడం కుదరలేదు. సో మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి ఉంటే సో తను కూడా తనకి ఆడబిడ్డ అవుతుందని చెప్పేసి తనతో అయితే ఫస్ట్ చేయించారనమాట. అంటే బియ్యం ఉంటాయి కదా, బియ్యం మనం 3 దోసిట్లతో 3 సార్లు బియ్యం పోసి ఎంతో కొంత కానుక అనేది దాంట్లో పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి మనమైతే ఇంట్లోకి పిలవాలన్నమాట. సో మా మరదలు చేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఆ ప్రాసెస్ని చేశాను. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు అయితే చేసుకుంటూ వచ్చారనమాట ఈ ప్రాసెస్ని. నెక్స్ట్ మా మేనత్త కూడా డబ్బులు వేసి బియ్యం పోసి వాళ్ళకైతే స్వాగతం చెప్పింది. తర్వాత ఎవరైతే పూజ చేయడానికి వచ్చారో తనైతే వచ్చిన వాళ్ళకైతే అత్తయ్య మామయ్య పిల్లలకైతే దిష్టి అయితే తీస్తుందన్నమాట. ఎర్ర నీళ్ళతో దిష్టి అయితే తీసి నిమ్మకాయలు కూడా మొత్తం వాళ్ళ చుట్టూ అయితే తీసేసి అటు మనకైతే పెట్టేశారనమాట. మేమైతే ఫాస్టింగ్ ఉన్నామని చెప్పాం కదండి. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళైతే ముందుగా కూర్చొని ఇలాగ బొట్టు పెట్టించుకొని కంకణాలు అయితే కట్టించుకోవాలన్నమాట. కంకణాలు కట్టించుకున్న తర్వాత మేమైతే పుట్టమన్ను తీసుకురావడానికి బిందె నిండా నీళ్ళు తీసుకొని పుట్టమన్న దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడు ఇదే ప్రాసెస్ జరుగుతుంది. మేమైతే ముగ్గురమే ఫాస్టింగ్ ఉన్నామని చెప్పాం కదండి. ఇక్కడ కూర్చున్నారు కదా అమ్మమ్మ, తను కూడా ఉన్నారు. కాకపోతే అంత దూరం నడిచి రాలేరని చెప్పి ముగ్గురు వస్తే సరిపోతుంది అని చెప్పారనమాట వాళ్ళు. సో ఇప్పుడు మేము ముగ్గురం అయితే వాటర్ తీసుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్తాము. ఇప్పుడు ఇదే ప్రాసెస్ మీకైతే చూపిస్తున్నాను. మాకు కట్టిన కంకణాలు కట్టే ముందైతే తనైతే మాకు చేతిలో అక్షింతలు అయితే వేసిందండి. మేము ఎందుకో ఏంటో అనుకున్నాము. అక్షింతలు చేతిలో అలా పట్టుకున్న తర్వాత కంకణాలు అయితే కట్టింది. కట్టిన తర్వాత మేము ఏదైతే అక్షింతలు మా చేతిలో పెట్టిందో అవైతే అలా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దండం పెట్టుకొని మాకే అక్షింతల్ని వేసి దీవించారనమాట. అంటే మేము వెళ్ళడానికి పుట్ట దగ్గరికి వెళ్తాం కదండి, అప్పుడు వెళ్ళినప్పుడు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మాతో రాకుండా మంచిగా వెళ్ళి రావాలి అని చెప్పి ఇలా అయితే చేస్తారంట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఫస్ట్ అత్తయ్య వాళ్ళు కొలుపునైతే కొలిచారనమాట. అంటే ఇప్పుడు ఈ చూపిస్తున్న ప్లేస్లో అమ్మవారిని అయితే పెట్టి లాస్ట్ ఇయర్ కొలుపు అయితే కొలుచుకున్నారు. కానీ వాళ్ళు
కొలుపు పెట్టుకున్న దగ్గర నుంచి వాళ్ళకైతే అస్సలు మంచిగా లేదండి. ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటి అని చాలా చోట్ల వెళ్ళి కనుక్కున్న తర్వాత ఇట్లా అమ్మవారు చెప్పారనమాట. నేను ఉన్న పొజిషన్ కరెక్ట్గా లేదు, అందుకే మీకు ఇలా జరుగుతున్నాయి, నన్ను కరెక్ట్ స్థానంలో నిలబెట్టండి అని అయితే అమ్మవారు చెప్పారనమాట. అందుకే మళ్ళీ ఏదైతే అమ్మవారి గుడి ఉందో సో అక్కడైతే ఒక కోడిని అయితే బలి ఇచ్చారనమాట. సో నేను అదైతే చూపించలేదు వీడియోలో. అక్కడ చేసి అంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా అక్కడైతే అమ్మవారికి అలా చూయించి నెక్స్ట్ అయితే గుడిని అక్కడి నుంచి ఎక్కడైతే ప్లేస్లో పెట్టాలో అక్కడికైతే చేంజ్ చేశారనమాట. ఇక్కడ వేరే దగ్గర అయితే ప్లేస్ని పెట్టి అమ్మవారే చూపించారనమాట. ఎక్కడ పెట్టాలి అనేది అమ్మవారు చెప్పారనమాట. సో అమ్మవారు ఏ ప్లేస్ అయితే చెప్పారో అదే ప్లేస్లో మళ్ళీ గుడిని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ప్రతిష్ఠ చేశారనమాట. అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కొలుస్తున్న కొలుపు అనేది ఫస్ట్ ఇయర్ అనమాట. మళ్ళీ ఇప్పటి నుంచి మనం 3 years వరకు అమ్మవారిని కొలుపుని అయితే కొలుచుకోవాలి. సో అదే ఇప్పుడు మనకి ముందున్న గుడిని అయితే తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి ముందున అయితే పెట్టారనమాట. ఎవరైతే చేయడానికి వచ్చారో తనైతే చాలా బాగా చేశారండి. అంటే నార్మల్గా ఇప్పుడు అందరి ఇళ్ళల్లో అమ్మవార్లు ఉంటారు, గుడి కూడా పెట్టుకొనే ఉంటాం కదా, కానీ ఇలా కరెక్ట్గా పొజిషన్ ఉండాలి అనేది అయితే ఎవరైతే చేయడానికి వచ్చారో తనైతే చాలా బాగా చెప్పి అర్థమయ్యేటట్టు పెట్టారైతే మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడైతే చూపిస్తున్నాం కదా, పసుపు కుంకుమ పూలు 3 బిందెలలో వాటర్ పోసి పసుపు కుంకుమ పూలు అన్నీ అయితే వేసి అమ్మవారికి తీసుకెళ్ళడానికి మనం పుట్ట దగ్గరికి వెళ్ళడానికి బుట్ట అనమాట. ఈ బుట్టలో వచ్చేసి పూలు పండ్లు నిమ్మకాయలు హారతి పెట్టడానికి కుందు నూనె ఇవైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే మేము పుట్ట దగ్గరికి అయితే పుట్టమన్ను తీసుకురావడానికి మేమైతే వెళ్తున్నాం అనమాట. సో మేము ముగ్గురం పుట్టమన్ను తీసుకురావడానికి వెళ్తున్నాం. అంటే మేము ముగ్గురమే వెళ్ళి రామండి, మాతో పాటు మేళ వాళ్ళు వస్తారు, ఇంకా ఎవరైతే చేయించడానికి వచ్చారో తను కూడా వస్తారనమాట. తను కూడా వచ్చి మాతో పాటు మమ్మల్ని అత్తయ్య మామయ్య అందరం వెళ్తాము. అందరం వెళ్ళి అక్కడ అమ్మవారికి పుట్ట దగ్గర మేము తీసుకెళ్ళిన వాటరు పూలు పండ్లు ఇంకా ఆవు పాలు అన్నీ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పించి చూయించి పూజ చేసి నెక్స్ట్ అమ్మవారికి అక్కడ శాంతి పరచడానికి, ఎందుకంటే మేము పుట్టమన్ను తీసుకొని వెళ్తున్నాం కదండి, సో అక్కడ నుంచి తీసుకెళ్తున్నందుకు అమ్మవారు అనేది శాంతి అవ్వడానికి ఒక కోడిని కూడా అక్కడ కోసేసి మేము రిటర్న్ వచ్చామన్నమాట.